ప్రభుకి నమస్కారములు. మీ ప్రాంతం టీఏ శివబాబు. ఇప్పుడు నేను పులివెందల సెంటర్ సర్కిల్లో ఉన్నాను. ఇక్కడ వర్షం కురుస్తుంది. శివ నిమిత్తం వచ్చి వాక్యం ప్రకటించున్నాను. మరి యేసుప్రభు మహా గొప్ప దేవుడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టినాడు. సర్వోన్నతుడైన దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. పులివెందుల టౌన్ సర్కిల్ సెంటర్, ఇది సర్కిల్ దగ్గరలో నేను ఉన్నాను. వాక్యం విందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14 వచ్చినము. ఇది మనము పుట్టపర్తి పోవాలంటే అక్కడ అడగండి. నేను కొత్తనే ఇది ఉండొచ్చు రూటు. ఆడ అడగండి, ఎవరైనా చెప్తారు. అదాడు ఒక మంచి వచ్చినాడు, అడగండి ఆయన. యేసు సర్వోన్నతుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ప్రభు రాజులకు రాజు అయిన యేసు ప్రభు ద్వారానే రక్షణ కలుగుతుంది. నేను పులివెందుల టౌన్ సర్కిల్ ఎంట్రన్స్లో ఉన్నానండి. ఇది పులివెందుల. యోహాను సువార్త 1వ అధ్యాయం కొన్ని వచనములలో 14 వచనమని చెప్పినాను నేను. 14 వచనము. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినని బైబిల్ చెప్తుంది. ఆ వాక్యం అంటే బైబిల్. కృప అంటే ఒక దయ ద్వారా మన దగ్గర నివాసం. అంటే ఆయన సజీవునిగా బ్రతికిన రీతిగానే జీవిస్తున్నంటే మన దగ్గర బ్రతుకుతున్నాడు ఆయన. కాబట్టి యేసు ప్రభు వారు చేసిన త్యాగము ఎవరు చేయలేరు. ఇది టౌన్ ఎంట్రన్స్ పులివెందుల. ఇది మరి దేవుని క్రియలకు, దేవుని పనులకు, ఆయన కార్యములకు ఎవడు అడ్డు వేయలేడు. హల్లెలూయా. నేను ఒక పని చేసి ఆపగలవాడు ఎవడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక, దేవునికి మహిమ. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తం సాధ్యమే. మీ ప్రాణ స్నేహితుడు యేసు బాబు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను బైబిల్ చెప్తుంది. కనుక ఆయన సమస్తానికి ఆధారభూతుడు. ఆయన తప్ప ఏ దేవుడు ఏ లోకంలో లేడు. యెషయా గ్రంథంలో ఒక మాట చెప్తున్నారు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా యేసు ప్రభువు. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు అని లోకరక్షకుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా యేసు ప్రభువు వారు మనకు బయలుపరుస్తున్నారు. దేవుడు యేసు ప్రభువు వారే. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఆయన ఒక్కడు మాత్రమే. ఆయన తప్ప ఏ దేవుడు లేడు. యేసు లేకుంటే ఎవరు బ్రతుకలేరు, క్రీస్తు లేకుంటే ఎవరు జీవించలేరు. యేసే మన జీవన జ్యోతి, క్రీస్తే మన లోకరక్షకుడు. యేసు లేకుంటే ఎవరు బ్రతుకలేరు, క్రీస్తు లేకుంటే ఎవరు జీవించలేరు. నా అమ్మవు అయినా, నా నాన్నవు అయినా, నా తల్లివైన తండ్రివైన నీవేసు. నా నాన్నవైన అమ్మవైన నీవే. నా అమ్మవు అయినా, నా నాన్నవు అయినా, నా తల్లివైన తండ్రివైన నీవేసు. నా నాన్నవైన అమ్మవైన నా కన్నీ అయిన వాడవు, లేనివి ఇచ్చే మా దేవుడవు. నా కన్నీ అయిన వాడవు, లేనివి ఇచ్చే మా దేవుడవు. అందరూ ఉన్నా నేను లేని వాడనైతిని, నీ ఉండగా నాకింక భయము లేదులే. నీ ఉండగా నాకింక భయము లేదులే.
నా అమ్మవు అయినా నా నాన్నవు అయినా నా తల్లివైన తండ్రివైన నీవేసు, నా నాన్నవైన అమ్మవైన నీవే. నేను పులివెందుల టౌన్ ఎంట్రన్స్లో ఉన్నాను. మరి యేసుప్రభు వారు ఆయన మన కోసం ప్రాణం పెట్టినాడు. ఆయన మన కోసం సమస్తాన్ని అర్పించున్నాడు. మరి ఆయన సేవ నిమిత్తమే శ్రమలలో బాధలలో ఫాస్ట్గా సువార్థకునిగా దేశంలో దూషణలో పగల కక్షలు కూడా అన్ని విధాలుగా బాధతో ఇబ్బందితో నేను ఆయన సేవ చేస్తున్నాను కనుక ఆయన ఎలవేళ మనకు తోడైన మనం రక్షించి కాపాడుతాడు, మనకు సహాయం చేస్తాడు. సహాయకర్త ఆయన్ని సమస్తాన్ని యేసుప్రభు అని తెలుసుకుందాం. మీ ప్రాణ స్నేహితుడు టి.ఓ. శివబాబు. మళ్ళీ కలుద్దాం. పులివెందుల టౌన్ సర్కిల్ సెంటర్లో నేను ఉన్నాను.